హలో, ఎక్కడ ఈ పార్కు మా ఇంటి దగ్గర అక్కడ పట్టుకోవాలా? తిరుగు ఇప్పుడు. ఎవ్రీడే సమ్మర్ లో వెళ్ళి ఆడుకుంటూ ఉంటది అనమాట. ఇది న్యూ కన్స్ట్రక్షన్, ఇక్కడ న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు, కొంచెం ఎక్స్టెండ్ చేశారు. కన్స్ట్రక్షన్ కాదు కానీ ఎక్స్టెండ్ చేశారు కిడ్స్ ప్లే గ్రౌండ్ ని. సో ఇవి కిడ్స్ కి ఎక్సర్సైజ్ ఉండాలి, లైక్ స్వింగింగ్ అలాంటివే కాకుండా ఎక్సర్సైజ్ న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు. బాగుందా? ఎక్సర్సైజ్ చేస్తుందా రోజు ఇలానే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇంకా పార్క్ లోకి పప్పీస్ ని వాకింగ్ కి తీసుకొస్తారనమాట. ఇది కొంచెం పెద్ద పార్కే, ఒక 1 కిలోమీటర్ అలా ఉంటది. సో తను ఇక పప్పీతో ఆడుకొని ఇలా, మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. నేను పాపని ఆడిస్తూ ఉన్నాను. తనకి పప్పీస్ అంటే చాలా 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 ఇష్టం. వాళ్ళ నాన్నని ఎప్పుడూ అడుగుతుంది ఒక పప్పీని కొందాము అని. వాళ్ళ నాన్ననే కాదు, వాళ్ళ మామయ్యని కూడా అడుగుతుంది ఇండియాలో పప్పీ కావాలని. యాక్చువల్లీ లాస్ట్ టైం తను పప్పీ కోసమే ఇండియాకి వచ్చిందనమాట. తనకి పప్పీస్, క్యాట్స్ అన్న చాలా ఇష్టము. మంచిగా ఆడుకునిద్ది, మంచిగా వాటిని టేక్ కేర్ కూడా చేస్తుంది. సో బాగా కలిసిపోతుంది మనుషుల్లో. ఎంత తొందరగా కలుస్తుంది అంటే అంత తొందరగా మంచి సోషల్ స్కిల్స్ ఉన్నాయి. చూసారా, ఏదో భయపడినట్టు ఎంత యాక్ట్ చేస్తుందో. చాలా బాగా మాట్లాడిద్ది. అసలు 4 years అమ్మాయిలాగా మాట్లాడుతూ చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది అందరితో. మీకు ఎలా అనిపించింది? పిల్లలతో టైం స్పెండ్ చేయడం కన్నా నాకు తెలిసి స్ట్రెస్ రిలీఫ్ ఇంకొకటి ఉండదు అని నా ఒపీనియన్. మీకు స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరేం చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. That's true. Okay, it's only one. Okay, who could choose Mayuka?